దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కూడా మన దత్తత తీసుకోవడం అంటే కూడా అదే. ఎలా దత్తత తీసుకున్నాడంటే, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మన కోసం చనిపోయి రక్తం కార్చి సమాధిలో నుంచి తిరిగి లేపబడడం ద్వారా, మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తం చేత మన పాపను కడగబడడం ద్వారా మనము తండ్రి అయిన దేవుడికి మనం ఏమయ్యామంటండి, దత్తపుత్రులుగా అయిపోయాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీఆర్ బిలాంగ్స్ టు అవర్ ఫాదర్. తండ్రి అయిన దేవుడికి మనకు సంబంధించిన వాళ్ళం. మరి మనము దేవుడు మనల్ని అంతగా ప్రేమించి మనల్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు, ఆయన ప్రేమ చేత మనల్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు మన బ్రతుకులు ఎలా ఉండాలండి ఆలోచించేయండి. ఆయన్ని సంతోషపెట్టే విధంగా ఉండాలి. దత్తత తీసుకున్నవాడు ఇంట్లో అన్నం తిని పక్కింటోడికి వెళ్ళి పని చేస్తాను అనుకుని ఉండేస్తారండి తల్లిదండ్రులు. ఏం చేస్తారు? పోరావతలకి అంటారు. మనల్ని ప్రేమించి మన తండ్రిని వదిలిపెట్టి ఈ లోకనాథుడైన సాతానుగాడితో చేతులు కలిపి నీ బ్రతుకును కూడా అలా నడిపిస్తున్నావు అంటే ఈ తండ్రి అయిన మరి దేవుడితో నీకు పాలు పంపులు ఉంటాయా? ఆలోచించేయండి. అదే అంటున్నాడు ప్రభు, ఎవడు దీనుడై అంటే తగ్గించుకుని నా మాట విని వణుకుతాడో వాని ఎందే నేను దృష్టించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సర్వస్వము, మనకున్న సమస్తము మనల్ని మనం తగ్గించుకుని దేవుడికి ఎప్పుడైతే మనల్ని మనం సమర్పించుకుని ఆయనకి విధేయత చూపిస్తామో మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ప్రతి తరంలో కూడా ఒక్కొక్కరు ఉంచుకున్నాడు. ఈరోజు ఒక వ్యక్తి గురించి మీకు చెప్తాను, తర్వాత నా జీవితం ఎలా మారిందో చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు ఇశ్రాయేలీలను ఒక ప్రత్యేక జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీల మీద ప్రత్యేకమైన జనాంగంగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఆయన సార్వభౌమాధికారంలో అనాది కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు కూడా తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము, ఆయన రక్షణ కార్యము తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అది జరగాలని భూమికి పునాది వేయబడక మునిపే దేవుడు ప్రేమ చేత మనలందరినీ కూడా ఆయనలో ఏర్పరచుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి సమస్తము తెలుసు. ఈ భూమికి పునాది వేయబడక మునిపే మానవులు పతనమైపోతారని, అనేక మంది పాపపు ఊబిలో కూరుకుపోతారని దేవుడికి ముందే తెలుసు. అలాంటి మనల్ని రక్షించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ లోకానికి రక్షణ ఇవ్వాలని ఎప్పుడో నిర్ణయించాడు. కనుకనే తనకు ఒక జాతి కావాలి, తనకు ఒక జనాంగం కావాలి, తను నమ్మే ఒక వ్యక్తి కావాలి. ఈరోజు దేవుడు వెతుకుతున్నాడు ప్రియులారా. ఆయనకి నమ్మకం పుట్టిస్తే నీ జీవితం ద్వారా దేవుడు నిన్ను ఆయన ప్రవక్తగా ఎంచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నోటి బూరగా నిన్ను మార్చుకుంటాడు. అలా వెతికినప్పుడు కనబడ్డ వాళ్ళు హేబేలు కనబడ్డాడు. అలా వెతికినప్పుడు కనబడ్డ వాళ్ళు నోవాహు కనబడ్డాడు. అలాగ వెతికినప్పుడు కనబడ్డ వాళ్ళు అబ్రహాము కనబడ్డాడు. అలాగ వెతికినప్పుడు కనబడ్డ వాళ్ళు ఇస్సాకు కనబడ్డాడు. అనేకం తర్వాత యాకోబు తర్వాత ఇశ్రాయేలీలు. ఈ జాతి అంతటిని ప్రియులారా ఆలోచించండి. ఒక్క మనిషితోరా తరతరాలు దీవించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మలారా, అయ్యలారా, ఈ రోజు నువ్వు ఏ సీక్రెట్ పాపం చేస్తున్నావో, ఏది దేవుడిని నమ్ముకుని కూడా ఇంతకు ముందు నా తమ్ముళ్ళు సాక్ష్యం చెప్పినట్లుగా దేవుడు ఎవరో తెలిసి కూడా పాపంలో బ్రతికే మనము ఆ పాప ప్రతిఫలం ఏంటో తెలుసండి, మన తరతరములు కూడా శాపగ్రస్తులైపోతారు. జాగ్రత్త. అనుకుంటావు ఈ సుఖం నా బాడీ, ఈ సుఖం నా జీవితం, ఈ లైఫ్ నాది అని అనుకుంటున్నావేమో. నీ నెక్స్ట్ తరానికి ఆశీర్వాదాలు వదిలిపెట్టి వెళ్ళవు. నువ్వు శాపాన్ని పాపాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావు. నీ తరమంతా కూడా శాపకరం అయిపోతుంది ప్రియులరా. కానీ ఈ తరంలో నువ్వు దేవుడికి నమ్మకంగా బ్రతికితే రాబోయే నీ తరాలన్నిటినీ ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియులారా. అది దేవుని సంకల్పం, ఆ దేవుని యొక్క ఉద్దేశం ప్రియమైన వాళ్ళారా. అందుకే వెతుకుతున్నాడు దేవుడు. ఎవడైనా బద్దలైన బండ సందుల్లో నిలబడి నా కోసం పనిచేసేవాడు ఎవడైనా ఉన్నాడని దేవుడు వెతుకుతుంటాడు ప్రియులారా. ఒక మిలిటరీలో సెలక్షన్ చేసినట్టు, గవర్నమెంట్ జాబ్ కోసం సెలక్షన్ జరుగుతున్నట్లుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు కోసం కూడా దేవుడు వెతుకుతాడు. నువ్వు కనబడుతున్నావా? నీ నమ్మకమైన జీవితంతో దేవుడు కనబడుతున్నావా? అలా ఇజ్రాయేల్ జాతి అంతా ఏర్పాటు చేయనప్పుడు ఆ ఇజ్రాయేల్ మీద దేవుడు న్యాయాధిపతులు పెట్టాడు. న్యాయాధిపతులు పెట్టిన తర్వాత ఇజ్రాయేల్ అందరూ ఏం చేశారంటే, ఓ ప్రవక్తలారా మాకు రాజు కావాలి అన్నారు. ఎవరు కావాలన్నారండి? మాకు రాజు కావాలన్నారు. రాజా? రే వద్దురా,
రాజు వస్తే వాడి కింద బానిసలు అవుతారు, రాజు వస్తే వాడి కింద మీరు సేవకులు అవుతారు. వాడు 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 రథం దిగితే మీరు వంగవాలి, మీ వీపి మీద కాలేసి దిగుతాడు. వాడి ఇంట్లో నీళ్లు మోసేటోళ్ళుగా మీ పిల్లలు ఉంటారు. వాడు ఒడ్లకు ధాన్యము, లేకపోతే వాడు పొలంలో పనులు, అందరూ మీరు బానిసలు అయిపోతారా. ఒక రాజు అనేవాడు ఉంటే కష్టమైతుంది. దేవుడే మీ పైన రాజుగా ఉంటాడు, మీరు వినండి అని సమూయేలు ప్రవక్త చెప్తే, లేదు 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 లేదు, అన్ని జాతులకి, ఫిలిష్తీయులకు రాజులు ఉన్నాడు, అమ్మోనీయులకు రాజులు ఉన్నారు, మోయాబీలకు రాజులు ఉన్నారు, మాకు రాజు కావాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే రాజు కోసం కోరుకున్నారు. దేవుడు చెప్పాడు, సరే వాళ్ళకి ఒక రాజుని ఇద్దుగాని అన్నాడు. సమూయేలు దేవుని ప్రవక్త. సమూయేలు దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఎవరిని వాళ్ళు ప్రభు అని అడిగినప్పుడు, నీ దగ్గరికి రేపు పొద్దున్నే ఒకడు వస్తాడు. వాడు ఏమైనా ఇస్తాడంటే గాడిదలు తప్పిపోయాయి అని వస్తాడు. ఏం తప్పిపోయిన వస్తాడండి? నా గాడిదలు పోయినాయండి అంటాడు. ఇందుకే ఎవరైనా గాడిదలు కాసుకునేటువంటి ఒక సాధారణమైన వ్యక్తి. ప్రియులారా, గుర్తుపెట్టుకుని అమ్మలారా, మీ అందరూ కూడా దయచేసి ఇటువైపు చూడండి. దేవుని యొక్క వాక్యం మీద ఆలోచనతో మీరు ఆలోచించేయండి ప్రియులారా. దేవుడు సాధారణమైన వ్యక్తులను ఎంచుకుని అసాధారణమైన కార్యాలు జరిగించగల సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును. గాడ్ విల్ చూస్ సింపుల్ పీపుల్, బట్ గాడ్ విల్ నెవర్ సెలెక్ట్ సిల్లీ పీపుల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిల్లీగా ఎంచుకోడు దేవుడు. హీ నీడ్స్ సిన్సియర్. సిల్లీగా బతికేద్దాం, ఆదివారం దేవానికి స్తోత్రం, సోమవారం నుంచి శనివారం వరకు నాకు ఆత్రం. హృదయం యందు సిన్సియర్గా ఉండేటోళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంచుకుంటాడు దేవుడు. మనకు అర్థం కాదు అది. నువ్వు ఎప్పుడైతే నీ మనసును విప్పి, అదే అన్నాడు, ఎవడు దీనుడై, నువ్వు దీనత్వంలోకి రావాలి, ముందు నువ్వు తగ్గించుకోవాలి. నేను ఊపుని తోపుని అని చెప్పాడు కదా ఇంతకుముందు జాక్సన్, మన తమ్ముడు జోనా జాక్సన్ చెప్పాడు కదా, నేను ఊపుని నేను తోపుని అనుకుని తిరుగుతాడు. చిలకలు కూడా మొత్తం అంతా ఆయనదే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆయన ఎక్కడ కొట్టాలో కొట్టి పట్టుకుని తీసుకొచ్చాడు. పిల్లలు ఆలోచించండి. నువ్వు దీనత్వంలోకి రావాలి, నువ్వు దీనుడు అవ్వాలి. నువ్వు ఎంత తగ్గించుకుంటావో దేవుడు నిన్ను అంత హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా సిన్సియర్ పీపుల్ కోసం చూస్తాడు. సిల్లిగాల కోసం చూడు, ఆత్మగాల కోసం చూడు. ఎవరైతే నమ్మకంగా ప్రభు నీకు సాగిలపడి నేను మృక్తానంటాడో వాళ్ళ పట్ల దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం 45:5 కూడా చెప్పండి మాట, దేవా మాయుడున నీకున్న తలాంపులు బహు విస్తారములు, అవి లెక్కకి మించి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నువ్వు నమ్మితే నీ తరతరాలను దీవిస్తాడు. ప్రియులారా, నువ్వు వంగితే దేవుడి ముందు సాగిల పడితే, లోకం ముందు కాదు, పాపం ముందు కాదు, స్త్రీల ముందు కాదు, పురుషుల ముందు కాదు, ఆయన ముందు సాగిలి పడడం నేర్చుకో. ఆయన నమ్మడం మొదలు పెట్టడం నేర్చుకో. ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించడం మొదలు పెడితే నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండను ఎక్కించబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొడదాం ప్రియమైన. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ.